హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో న్యూమరికల్ లిటరల్స్ గురించి తెలుసుకుందాము. న్యూమరికల్ లిటరల్స్ పైథాన్లో ఎలా ఇస్తారంటే 3 టైప్స్లో ఇస్తారు. ఇంటీజర్ లిటరల్స్, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అండ్ కాంప్లెక్స్ లిటరల్స్. ఇలా 3 టైప్స్లో ఉంటాయి. ఇంటీజర్ అంటే మనం జస్ట్ నెంబర్ మాత్రమే ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఇంట్, ఫ్లోటింగ్ పాయింట్, తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్. ఈ మూడిటిని మనం పైథాన్లో న్యూమరికల్ లిటరల్స్గా చెప్పుకుంటాము. ఇంటీజర్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే, ఇంటీజర్ అని ఇస్తాను. నార్మల్గా మనకు ఇలా 23 లేకపోతే 2 ఏదైనా ఒక నెంబర్, ఒక పాజిటివ్ నెంబరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి నెంబర్స్ని ఇంటీజర్స్లో ఇస్తాము. ఫ్లోటింగ్ పాయింట్ అంటే మనకు డెసిమల్ పాయింట్ ఇచ్చినప్పుడు అది ఫ్లోటింగ్ పాయింట్ అవుతుంది. ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఇక్కడ చెప్పే ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకు డీప్గా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇవి జస్ట్ బేసిక్స్ మాత్రమే. ఫ్లోటింగ్ పాయింట్లో వచ్చేసి 10.5 ఇలా డెసిమల్ పాయింట్స్లో ఇచ్చే వాటిని మనం ఫ్లోటింగ్ పాయింట్స్గా చెప్పుకుంటాం. ఇక కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేటప్పటికి వీటిలో ఇక్కడ మనకు A ప్లస్ BJ ఇలా కాంప్లెక్స్ నెంబర్ అనేది ఉంటుంది. A అంటే రియల్ వాల్యూ ఉంటుంది. B అనేది B పక్కన J కానీ I కానీ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. I అంటే ఇమాజినరీ పార్ట్ అన్నమాట, ఇమాజినరీ నెంబర్. B వచ్చేసి ఇమాజినరీ నెంబర్ అవుతుంది, A వచ్చి రియల్ నెంబర్ అవుతుంది. వీటిని కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాము. ఈ 3 టైప్స్లో మనం న్యూమరికల్ లిటరల్స్ అని పైథాన్లో ఇస్తాము. బూలియన్ లిటరల్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఇక్కడ 2 టైప్స్ బూలియన్ లిటరల్స్ అని పైథాన్ యూజ్ చేసుకుంటుంది. అవి ఏంటనేది ట్రూ, ఫస్ట్ ఫాల్స్ ఇస్తాను, అండ్ ట్రూ ఫాల్స్ వాల్యూస్లో మనకు బూలియన్ వాల్యూస్ ఉంటాయి. ఫాల్స్ వచ్చేసి మనకు 0 వాల్యూని చూపిస్తుంది. అలాగే ట్రూ వచ్చేసి 1 వాల్యూని తీసుకుంటుంది. 0 వచ్చినప్పుడు ఫాల్స్ అని, 1 వచ్చినప్పుడు ట్రూ అని ఇలా చూపిస్తుంది. ఈ 2 వాల్యూస్ని కలిపి బూలియన్ లిటరల్స్ అని చెప్తారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.